కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నన్నును వాక్యం వింటున్న బిడ్డల అందరినీ, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని దయచేసి మీరు కనికరించండి. ప్రతి వారి మీద మీ కృప ఉంచండి. మీ బలమైన హస్తము బిడ్డల మీద చాపి తండ్రి వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాను. మా మంచి దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇమ్మానుయేలు పరిచర్యల విషయంలో ఎంతోమంది బిడ్డలు మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మా గురించి ఉపవాసములు కూడా ఉంటున్నారు తండ్రి. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఏ బిడ్డలు నాయన ఒక 10 రూపాయలు ఇచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి స్వామి. ప్రార్థించిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఉపవసించిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. వారికి తగిన ప్రతిఫలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏ బిడ్డ కూడా మా తండ్రి నష్టపోకూడదయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను మీరే బలపరచండి. అపారమైన మీ కృప ప్రతి వారి మీద కుమ్మరించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 16వ తారీఖు 2024 సంవత్సరం గురువారం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను. ప్రియులారా, గమనించాలి. అహజ్యా తల్లి అతల్య యెహోరాము యొక్క భార్య. ప్రియులారా, గమనించాలి. అతల్య అంటే యెహోవా బోధపరిచేది అని అర్థం. అయితే అతల్య తన కుమారుడు చనిపోయాడని తెలిసాది. అహజ్యా చనిపోయాడని తెలిసిన తరువాత రాజకుమారులనందరినీ కూడా నాశనము చేశాది. తన కుటుంబంలో జరిగినటువంటి నష్టం, తన కుమారుడు చనిపోయాడని తెలిసి అందరినీ నాశనం చేయడం. కొంతమంది స్వభావం ఎలాగుంటుందంటే, వారి కుటుంబంలో ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టం ఇంకొక కుటుంబంలో కూడా జరగాలి, వారు బాగుండకూడదు అనేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఒక ఇంట్లో వారి బిడ్డ పాడైపోతే వారి బిడ్డలు కూడా పాడైపోవాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. ఒక కుటుంబంలో వారు నష్టపోతూ ఉంటే ఆ ఎదుటి కుటుంబం కూడా నష్టపోవాలనే ఆలోచన కలిగిన వారు చాలామంది ఉంటారు. ఇలాగా అతల్య అలాగే ఆలోచన చేసి తన కుమారుడు చంపబడ్డాడని తెలిసి ఆమె రాజకుమారులందరినీ కూడా నాశనం చేసేసాది. ఒక స్త్రీ ఎంత భయంకరమైన కార్యం చేశాది. యెహోరాము యొక్క భార్య. ప్రియులారా, గమనించాల్సింది, అహజ్యాకు తల్లి అయినా రాజకుమారులందరినీ కూడా నాశనం చేసిన కారణాన జరిగిన విషయం ఏమిటంటే, రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరి అయిన యెహోషబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించాది. గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను.
యోవాషు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అని అడిగితే, విమోచకుని యొక్క వంశాంకురము అని ఒక అర్థం. రెండవది, యోవాషు అను మాటకు బలము గలవాడు అని అర్థం. ప్రియులారా, గమనించాలి, ఒక దాది చేత అతల్య ద్వారా నాశనం కాకుండా ఉండటానికి దాది చేత యోవాషు కాపాడబడ్డాడు. ఇతడు 6 సంవత్సరములు అతల్య దేశాన్ని ఏలుచుండగా 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దావీదుతో కూడా దాచబడి ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, గమనించాలి, రాజకుమారులను నాశనం చేసేటటువంటి ఓ స్త్రీ, ఈ రోజున కొంత మనము ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. ప్రభు పిల్లలైనటువంటి మనము చదువుకున్నది అది చరిత్రే. ఆత్మీయ విషయం ఏమిటంటే, నేనైనా నీవైనా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డను గురించి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. మీరు ప్రత్యేకింపబడిన వంశమును, రాజులైన యాజక సమూహమని చెప్పారు. నీవు ఆడబిడ్డవో మగబిడ్డవో, నీవు రాజకుమారుడివి, రాజకుమార్తెవి, సర్వశక్తిమంతుడైన దేవుని సంతానమై ఉన్నాం. అయితే ఒక స్త్రీ రాజకుమారులందరినీ చంపేస్తూ ఉంది, నాశనం చేస్తుంది. ఈ రోజున ఆ స్త్రీ అనేటటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే లోకమే. లోకం ఒక స్త్రీ లాంటిది. సాతానునికి భార్య లోకం. ప్రియులరా, గమనించాలి, యేసు ప్రభుల వారికి భార్య సంఘం. ఈ లోకం ఒక స్త్రీ. ఈ స్త్రీ యేసు ప్రభుల వారి బిడ్డలైన రాజకుమారులను, కుమార్తెలను నాశనం చేస్తూ ఉంది. నాశనం అంటే పాపము చేత, పేదరికము చేత, రోగాల చేత నాశనం చేస్తూ ఉంది. అయితే అటువంటి పరిస్థితులలో సాతానుడి భార్యగా చెప్పబడిన ఈ లోకం, అతల్య, ఈ అనేక మంది రాజకుమారులను నాశనం చేసినట్టుగా లోకం నాశనం చేస్తున్న దినములలో యోవాషు అనగా విమోచకుని వంశాంకురం, అనగా విమోచకుడైన యేసు ప్రభుల వారి వంశము మనము. అంతేకాకుండా బలము గలవారం. నా యేసు ప్రభుల వారు విమోచకుడు, ఆయన వంశాంకురం. నా యేసు ప్రభుల వారు బలవంతుడు, ఆయన పిల్లలు మనము కూడా బలవంతులమే. ఆత్మీయతలో బలవంతులం. శారీరకంగా, ధనపరంగా, లోకరీతిగా కాదు, ఆత్మీయంగా బలవంతులం. ఆత్మీయంగా బలవంతులైనటువంటి మనము, విమోచకుడైన యేసు ప్రభుల వారి వంశాంకురమైన మనం నాశనం కాకుండా ఉండటానికి జరిగిన సమాచారం 3వ వచనములో చెప్పబడి ఉంది. అతల్య దేశమును ఏలుచుండగా యోవాషు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. దాదితో కూడా దాచబడి ఉండెను. మనము ఈ అతల్య చేతిలో నాశనం కాకుండా ఉండటానికి, లోకంలో నాశనం కాకుండా ఉండటానికి మనము మందిరములో దాచబడి ఉండాలి. మందిరములో దాచబడి ఉండాలి. ఆ యోవాషును దాది మందిరములో 6 సంవత్సరములు దాచిపెట్టాలి. దాది అంటే పరిచర్య చేసేటటువంటిది, యజమానురాలు కాదు. దాది పరిచర్య చేసేటటువంటిది. ప్రియులారా, గమనించాల్సింది,
ఈ దాది ఎవరు పరిచర్య చేసేది అంటే ఒక సేవకుడు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఒక పరిచారకుడిగా దాదిలాగా పని చేయాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమనో తెలుసా? మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చాడు అని. ఈ ఉదయకాలమందు మీకు నా మనవి, ఎవరైనా దైవ సేవకులు వింటూ ఉంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను, రాజకుమారులను దాదిలాగా మనము దేవుని మందిరంలో భద్రం చేయాలి. దేవుని మందిరంలో ఉన్న బిడ్డలు లోకమని చెప్పబడిన అతల్య చేతుల్లో నాశనం కాకుండా వారిని భద్రం చేయాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయనుకుంటాను. ఇప్పటికే చాలామంది లోకంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు, నాశనమైపోయారు. దయచేసి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ లోకం వైపు మొగ్గు చూపుంటే అందులో నుండి బయటికి వద్దాం. దేవుని యొక్క కృపని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. 3వ వచనం ఇంకా చెప్పాలి.